ఆదికాండము 37వ అధ్యాయం. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చి సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండిరాడు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయేరు. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగపట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడు. అదేమనగా, మనము చేనిలో పనలు కట్టుచుంటిమి. నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పెను. అందుకతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. అతడు ఇంకొక కలకని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కలగంటిని. అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పెను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమా అని అతనిని గద్దించెను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందలను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మందమేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మనప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను. అప్పుడతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మందక్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతన్ని పంపెను. అతడు షెకెమునకు వచ్చెను. అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతనిని చూచి, నీవేమి వెదకుచున్నావని అతనిని అడిగెను. అందుకతడు, నేను నా సహోదరులను వెతుకుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారు, అది దయచేసి నాకు తెలుపమని అడిగెను. అందుకు ఆ మనుషుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతానుకు వెళ్ళుదము రండని చెప్పుకొనుట వెంటినని చెప్పెను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతన్ని చూచి అతని చంపుటకు దురాలోచన చేసి, వారు ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వాని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసెనని చెప్పుదము. అప్పుడు వీని కలలేమగును చూతము రండని అతనితో ఒకడు మాట్లాడుకొనిరి. రూబేను ఆ మాట విని, మనము వాణ్ణి చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతన్ని విడిపించెను. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతనిని అప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతన్ని విడిపింపదలచి రక్తము చిందింపుకుడి అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పెను. యోసేపు
తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగీని తీసివేసి అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనము చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఆ ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోలమును మోయుచున్న ఒంటెలతో ఇస్మాయేలీయులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. అప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇస్మాయేలీయులకు వానిని అమ్మివేయదము రండి. వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తమ సహోదరులతో చెప్పెను. అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇస్మాయేలీయులకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయిరి. రూబేనును ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి, చిన్నవాడు లేడే, అయ్యో నేనెక్కడ పోదుననగా వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేక పిల్లను చంపి దాని రక్తములో ఆ అంగీ ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగీని పంపగా వారు తండ్రి యొద్దకు దానిని తెచ్చి, అది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. అతడు దాని గుర్తుపట్టి, ఈ అంగీ నా కుమారునిది, దుష్టమృగము వానిని తినివేశను, యోసేపు నిశ్చయముగా చీల్చబడిననెను. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక, నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యుద్ధకు వెళ్ళెదనని చెప్పి అతని తండ్రి అతని కోసం ఏడ్చెను. మిద్యానీయులు ఐగుప్తునకు అతని తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరునకు అతనిని అమ్మివేసిరి.